ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నటువంటి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో తేలిపోతుంది. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. తుని మున్సిపాలిటీలో టీడీపీకి ఉన్న బలం 0. టీడీపీకి ఉన్న బలం 0 అయినా వైస్ చైర్మన్ పదవి కోసం దౌర్జన్యానికి దిగిందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 2. వైఎస్ఆర్సీపీ మహిళా కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ గుండాలు రెచ్చిపోయారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 3. పోలీసుల సాక్షిగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు నాయకులపై పచ్చమూకలు దాడులకు దిగారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 4. టీడీపీ బలం 0 ఉన్న ఎన్నిక జరగకుండా అధికార మదంతో 4 సార్లు వాయిదా వేయించారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 5. తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు ఎల్లో గుండాల అరాచకం మరొక ముందే తునిలోనూ అదే జరిగిందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 6. ఒక్క మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ బలం లేకున్నా అడ్డదారిలో ఎన్నికల్లో గెలుస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 7. దాడులు దౌర్జన్యాలతో రెచ్చిపోతున్న పచ్చగూండాలకు పోలీసులు అధికారులు కూడా అండగా నిలుస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 8. తండ్రి కొడుకులే కుట్రలు చేసి ఎల్లో గూండాలను ఉసిగొల్పి చిన్న చిన్న ఎన్నికల్లోనూ దారుణాలు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 9. నాడు ప్రతి వేదికపై నీతులు ప్రవచనాలు వల్లించిన పవన్ కళ్యాణ్ ఈ దాడులు దౌర్జన్యాలపై నోరు మెదపలేదంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? క్వశ్చన్ నెంబర్ 10. కొనుగోళ్లు బెదిరింపులతో అడ్డదారిలో పదవులు కొట్టేస్తూ టీడీపీ ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోయిందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టా చచ్చినట్టా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది.